హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 కాబోతుందండి. ఈరోజు వచ్చేసి శనివారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, నేను ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా కానీ మార్నింగే వెళ్ళేసి వచ్చేసానండి టెంపుల్కి. ఈరోజు చాలా రోజుల నుంచి ఈవినింగ్ పూట టెంపుల్కి వెళ్ళడం అలవాటైంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితి మార్నింగ్ వెళ్దామని గబగబా పని కంప్లీట్ చేసుకొని 12 లోపలనే వెళ్ళేసి వచ్చానండి. మంచిగా అనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి నేను బ్లాగింగ్ చేయలేకపోయినా ఈవినింగ్ పూట చేస్తున్నా, ఏమనుకోకండి. కానీ కంపల్సరీ నేను మార్నింగ్ నుంచి ఏమేమి చేశానో అవన్నీ వివరంగా మీకు చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను 4:30కి లేసానండి. టైం చూసే వరకు అంటే 4:30 అవుతుంది. నేను అలారం పెట్టే టైం కూడా ముందే లేసాను. వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ జరసేపు రెస్ట్ తీసుకున్నానండి. రెస్ట్ తీసుకొని మళ్ళీ అలారం టైంకి లేసానండి. లేసి రీల్స్ వేసాను. రీల్స్ వేసినాక జరసేపు ఇంట్లో పని, బయట వాకిలి ఊడవడం, అది బయట వాకిలి సాఫ్ చేయడం, వాకిలి ఊడవడం అది చేసినాక బ్రష్ చేసుకొని మళ్ళీ లైవ్కి వచ్చానండి. లైవ్కి వచ్చేసి జరసేపు మాట్లాడుతున్నా. నాకు ఏంటంటే మార్నింగ్ లేసాను కదా, నిద్ర అట్లా వచ్చేస్తుంది. అట్లా పక్క మీద ఒరిగి మాట్లాడుతూ ఉన్నానండి. జరసేపు టైమే ఏర్పడలేదు, లైవ్ కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత ఇంట్లో రొటీన్గా డైలీ ఉండే పనులే కదండి. ఏంటి, ఇల్లు ఊడవడం, బోళ్ళు తోమడం, ఇవి రొటీన్ డైలీ ఉండే పనులే కదండి. అవి ఇల్లు ఊడ్చేసి బోళ్ళు అన్నీ సింకులు వేసేసి స్నానంకి వెళ్ళి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. మంచిగా దర్శనం అయిందండి. ఏంది మిస్టేక్ ఏం చేశానంటే ఈరోజు ఫస్ట్ నవగ్రహాల చుట్టూ తిరిగి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని హనుమాన్ టెంపుల్కి వెళ్తాం కదండి. నేను ఎందుకంటే హనుమాన్ల ప్రదక్షిణ చేసి తర్వాత నవగ్రహాలకు వెళ్దామని నేను వెళ్ళలేకపోయినానండి. దండం పెట్టుకొని అన్ని గుళ్ళ చుట్టూ 3 రౌండ్స్ తిరిగేసి వచ్చేసాను. 2 అరటిపళ్ళు తీసుకొని వచ్చేసానండి. చాలా మంచిగా అనిపించింది. ఈవినింగ్ వెళ్తే అంత మంచి దర్శనం కాకపోతుండే కావచ్చు. ఇంతేనా, మార్నింగే ఈవినింగే. ఇప్పుడు వచ్చేసి ఈరోజు వంట వచ్చేసి మార్నింగ్ పప్పు అండి. పాలకూర పప్పు చాలా అంటే చాలా బాగైందండి. నాకైతే గంగవాయి కూర పప్పు గుర్తుకొచ్చిందండి. గంగవాయి కూర పప్పు గుర్తుకొచ్చింది. గంగవాయి కూర పప్పులో వచ్చేసి మనం మామిడికాయ వేస్తాము, దీంట్లో కూడా వేస్తాం, ఇందులో కూడా వేస్తాము. అందులో వచ్చేసి మామిడికాయ, టమాటాలు ఎక్కువ వేస్తానండి. ఎక్కువ టమాటాలు వేస్తాను. ఎక్కువ టమాటాలు, మామిడికాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ చింతపండు వేయనండి. గంగవాయి కూర పప్పులో చింతపండు వేయనండి నేను. దాని బదులు టమాటాలు ఎక్కువ వేస్తాను. చాలా టేస్టీగా చాలా బాగా అవుతుంది. దానికి కంపేర్గా ఇది ఈరోజు పాలకూర పప్పు అలా అయిందండి. చాలా బాగా అయింది, మంచిగా అయింది. దానికి నంచుకోవడానికి ఉప్పు మిరపకాయలు అండి. సలమిరపకాయలు లేకుండే ఉప్పు మిరపకాయలు, పాపడాలు తెచ్చినాం, పాపడాలు అయిపోయినాయండి. ఉప్పు మిరపకాయలు ఎంచుకున్నాము, అవి తినేసానండి. అది తినేసాక కొద్దిసేపు మళ్ళీ రీల్స్ చూస్తూ ఉన్నాను. బట్టలు వచ్చేసి 3-4 రోజుల బట్టలు ఉండేనండి. 3-4 డేస్ బట్టలు ఉండే. కనబడుతుందా అండి? 3-4 డేస్ బట్టలు ఉండేనండి. 3-4 డేస్ బట్టలు ఉండే. అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను. వేసేసినాక ఆ బట్టలు మొత్తం డ్రై అయినాక ఇందాకనే ఆరబెట్టేసానండి. బయట ఆరబెట్టేసానండి బట్టలన్నీ. గాలికి వేసేసాను. రీల్స్ చూస్తూ ఉన్నాను. బాగా వచ్చినాయండి రీల్స్ అయితే. నేను చేసినవి కాదు, మా కొలీగ్ అంటే ఫ్రెండ్సే కదండి. రీల్స్ చాలా బాగా చేస్తున్నారు. మంచి కొత్త రీల్స్ వస్తున్నాయండి. నేను వాళ్ళలాగా కాకుండా కానీ నాకు ఎలా తోస్తూ అలా రీల్స్ చేస్తున్నాను. రీల్స్ అయితే మంచి రీల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, రీల్స్కి సపోర్ట్ చేయండి. ఇంకేంటంటే రీల్స్ చూసాను, రీల్స్ కూడా చేశానండి. ఇందాకనే అప్లోడ్ చేశాను, రీల్స్ కూడా అప్లోడ్ చేశాను.
ఫ్రెండ్స్ రీల్స్ చూడండి, రీల్స్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ చూసినాక రీల్స్ సపోర్ట్ చేయండి. నాకంటే వాళ్ళ రీల్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఒక సామెత ఉండి చూడండి, పొరిగింటి పుల్లకూర కమ్మగా అనిపిస్తుంది అంట చూడు, అదే మనకు బాగుండదు, ఎదుటి వాళ్ళది మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా బాగా చేశారు, బాగున్నాయి. అలాగే నేను చేశానండి, రీల్స్ అప్లోడ్ కూడా చేసేసాను. చూడండి, రీల్స్ చూడండి. దాని తర్వాత టీ టైం అండి, టీ టైం అయింది. టీ తాగుకుంటా కూర్చున్నానండి. బట్టలు ఆరబెట్టేసి టీ తాగుకుంటా కూర్చుండి ఏం చేయాలని ఆలోచించుకుంటా ఈవినింగ్ వచ్చేసి బయటకు వెళ్దామని అనుకుంటున్నానండి. ఈవినింగ్ వచ్చేసి బయట వాకింగ్ లాగా వెళ్దాం అనుకుంటాం. ఒకవేళ వెళ్తే మాత్రం వీడియో తీస్తా, లేకుంటే ఇంట్లోనే వీడియో ఎండ్ చేస్తానండి. వెళ్తే టెంపుల్ దాకా వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నానండి. మా ఇంటి దగ్గర పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంది. ప్రతి శనివారం ముందు నేను వెళ్తుండే, ఈ మధ్యనే వెళ్ళడం నేను తక్కువ చేసేసాను. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్తున్నా. అయితే ఈవినింగ్ వాక్ లాగా అక్కడ దాకా వెళ్తా, లేకుంటే లేదు. లేకుంటే ఇంట్లో ఉండి వీడియో ఎండ్ చేసేస్తానండి. చూద్దామండి, అక్కడ దాకా వెళ్ళేది ఉంటే వెళ్తే వీడియో మాత్రం తీస్తానండి. ఇప్పుడైతే నేను టీ తాగానండి, మీరు తాగారా? ఇదేనండి, నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి ఇప్పటిదాకా నేను మీతో షేర్ చేసుకోవాలి, మీతో మాట్లాడాలి అని నేను దాసపెట్టిన ముచ్చట్లన్నీ ఇవేనండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు చపాతీ చెప్పానా, చెప్పలే అనుకుంటా. ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ అండి. దానికి కర్రీ వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి పాలకూర పప్పు, ప్లెయిన్ రైస్, అది కంప్లీట్గా అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి ఏదైనా, ఈరోజు సాటర్డే కాబట్టి వన్ టైం రైస్ తింటాను. ఈవినింగ్ వచ్చేసి చపాతీ ఏదైనా చేసుకోవాలి. ఇంకా అంతదాకా ఇంకా వెళ్ళలేనండి. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అంటే అంత నైట్ కాలే కదా, 8-9 అయిందంటే అప్పుడు తినడం అలవాటు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను టీ తాగినా, బట్టలు ఆరబెట్టేసిన, ఒకవేళ బయటకు వెళ్ళేది ఉంటే నేను వెళ్తానండి. టెంపుల్ దాకా వెళ్ళి రిటర్న్ వద్దాం అనుకుంటున్నా, లేకుంటే ఇంట్లో ఉండి వీడియో ఎండ్ చేసేస్తా. టిఫిన్ వచ్చేసి దోశ కూడా నానబెట్టామండి. రేపు సండే కదా, గుంత పొంగనాలు చేసుకుందాం అనుకుంటున్నాము. అది నానబెట్టినాము. ఇంకా మేము రుబ్బినాక అదన్నా అవుతుంది, లేకుంటే చపాతీ అన్నా అవుతుందండి. రెండిట్లో ఏదన్నా ఒకటి అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నిన్న వీడియో చూసారా? బ్లాగింగ్ వీడియో చూసారా? మొన్న వీడియో కంటే నిన్న వీడియో ఎలా ఉంది? ఈరోజు ఇంకా అప్లోడ్ చేయలే, ఈ వీడియో చూడండి ఎలా ఉంది. ఎందుకంటే నేను బ్లాగింగ్ అంటే చేతిలో మొబైల్ పట్టుకొని చూపించడం, ఇది కూడా బ్లాగింగ్ కిందకే వస్తుందండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క విషయం నేను స్టోరేజ్ లాగా స్టోర్ చేసి నేను మీ ముంగడ చెప్పేస్తున్నాను కాబట్టి ఇది కూడా బ్లాగింగ్ కిందకే వస్తుంది. హ్యాండ్లో నేను ముందు మీరు రీల్స్ చూస్తే నేను మొబైల్ పట్టుకొని 24 అవర్స్ తీయమండి. మనం ఏమేమి మెయిన్ పాయింట్స్ ఉంటాయో, టీ తాగేదైనా, టిఫిన్ తినడమైనా, ఎవరితో మాట్లాడడమైనా, బయటకు వెళ్ళేటప్పుడైనా, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడైనా మనం వీడియో తీస్తూ ఉంటాము. బ్లాగింగ్ అలా చేయొచ్చు. నేను అలా చేయకుండా ఏం చేస్తున్నానంటే, నేను పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏమేమో నేను ఏమేమి జరిగిందో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటిదాకా ఏమేమి జరిగిందో అది పూస గుచ్చినట్ల మీ ముందు నేను చెప్తున్నానండి. అది కూడా బ్లాగింగ్ కిందకే వస్తుంది. సారీ అండి, డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు అండి, వాళ్ళు అర్థం చేసుకోరు, చెప్తే అర్థం చేసుకోరు, మీరన్నా అర్థం చేసుకుంటారు. డిస్టర్బెన్స్ వస్తే సారీ అండి. నేను బ్లాగింగ్ చేస్తున్నాను వాళ్ళకి చెప్పలేను, ఎందుకంటే నేను కట్ చేయలేను. నేను నాన్ స్టాప్ కంటిన్యూ చేస్తానండి, నేను కట్ చేసుకుంటూ చేయను. నేను టైమింగ్ కూడా నేను చూడండి, ఎంత టైం మాట్లాడుతున్నానో నేను చూడనండి. లాస్ట్ దాకా నాకు తెలియదు నేను ఎంత మాట్లాడినో. అయితే ఆ విధంగా కాకుండా నేను మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా నేను ఏమేమి చేశాను, డైలీ రొటీన్ పనులు ఏమేమి చేశానో అవన్నీ మేము ముందుకు వచ్చి చెప్తున్నానండి. ఇది కూడా బ్లాగింగ్ కిందకే వస్తుంది. నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నిన్నటికంటే ఇవాళ వీడియో కొంచెమైనా ఇంప్రూవ్ అయింది అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
అలానే డైలీ వచ్చే రీల్స్ చూడండి, రీల్స్ కూడా సపోర్ట్ చేయండి. అలానే నేను లైవ్ కూడా చేస్తున్నాను కదా, చూడండి ఫ్రెండ్స్. లైవ్ కూడా చేస్తున్నాను కదా, చూడండి. కామెంట్స్ మాత్రం జర చూసి పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎదుటి వాళ్ళు చదివే విధంగా ఉండాలి. కామెంట్స్ మాత్రం చూసి పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బయటకు వెళ్తే మాత్రం వీడియో కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇక్కడనే ఎండ్ చేసేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తుంది మీ సుజాత. బాయ్ అండి.